మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇది ఎన్కౌంటర్ కాదు. కేంద్ర కమిటీ సభ్యులంటే ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ మధ్యలోనే కేంద్ర కమిటీ ఉంటుంది. గార్డ్స్కి ఏం కాకుండా వాళ్ళు ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎట్లా చనిపోతారు అన్నది ఈ పౌర సంఘాల నాయకులు వీళ్ళందరూ లేవనెత్తుతున్న అంశం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. అబూజ్మడ్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్. మృతి చెందిన కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి. ఇక వీళ్ళిద్దరు. ఇది పాత ఫోటోలు, కొత్తవి అంటే చనిపోయినప్పటి ఫోటోలు కూడా వచ్చాయి కానీ మనం చూపించలేము. ఇగో ఈయన కట్టా రామచంద్రారెడ్డి, ఈయన కడారి సత్యనారాయణ రెడ్డి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. మృతి చెందిన వారిని రాజా దాదా ఎలియాస్ కట్టా రామచంద్రారెడ్డి 63 సంవత్సరాలు, ఎలియాస్ గుడ్సా ఉసెండి, ఎలియాస్ విజయ్, ఎలియాస్ వికల్ప్గా ఆయన్ని పిలుస్తారట. కోసాదాదా ఎలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి, ఎలియాస్ గోపన్న, ఎలియాస్ బుచ్చన్నలుగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ ధృవీకరించారు. వీరిద్దరూ 3 దశాబ్దాలుగా అంటే 30 ఏళ్లుగా దండకారణ్యం ప్రత్యేక ప్రాంతీయ కమిటీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగినట్లు ఎస్పీ రాబిన్సన్ తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్, BGL భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఒక్కొక్కరిపైన ఛత్తీస్గఢ్లో 40 లక్షల చొప్పున రివార్డు ఉందట. ఈ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ భద్రతా బలగాలకు భారీ విజయం లభించిందని అభినందించారు. ఇది పెద్ద ఎదురు దెబ్బనే మావోయిస్టులకు. ఎందుకంటే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, మొన్న 3 చనిపోయారు, ఇవాళ 2 చనిపోయారు, వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య ఆ అభయ్ మల్లోజుల వేణుగోపాల్ సంబంధించిన లేఖ, ఆయన రిలీజ్ చేసిన ఆడియో, దానికి మావోయిస్టు కేంద్ర కమిటీ చెప్పింది ఏంటంటే ఆయన మొత్తం పోలీసుల అదుపులోకి పోయిండు, ఆయన ఉద్యమానికి ద్రోహం చేసిన అన్న రీతిలో వాళ్ళ లెటర్ కనిపించింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మావోయిస్టు పార్టీకి ఇటు కోవట్లు, ఇటు వాళ్ళ పార్టీకి ద్రోహం చేస్తున్న వాళ్ళు, ఇంకొక వైపున పోలీసుల చర్య, ఇవన్నీ వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీళ్ళిద్దరు తెలంగాణ వాళ్ళే. ఇప్పుడు చనిపోయిన కేంద్ర కమిటీ వాళ్ళు ఆయుధం పట్టిన న్యాయ విద్యార్థి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలగుంటకు చెందిన రామచంద్రారెడ్డి కోహెడలో 10వ తరగతి, సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివి వరంగల్లో TTC కంప్లీట్ చేసిండట. తర్వాత పెంచికల్పేటలో SGTగా ఉద్యోగంలో చేరిండట. టీచర్, ఆయన SGT టీచర్గా పనిచేసిండు. ఆయనకు తల్లిదండ్రులు వజ్రమ్మ, మల్లారెడ్డి, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి 97 ఏళ్ల వయసులో తన పని తాను చేసుకుంటుండగా తల్లి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. హైదరాబాద్లో ఉంటున్న తమ్ముడు వెంకట్రెడ్డి వారి బాగోగులు చూసుకుంటున్నాడు. 1988లో మాలతి ఎలియాస్ శాంతిప్రియని వివాహం చేసుకున్న రామచంద్రారెడ్డి న్యాయ విద్యపైన ఆసక్తితో నాందేడ్ పోయిండట. 1988లో అక్కడ పీపుల్స్ వార్కు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తూ అజ్ఞాతంలోకి పోయిండట. తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ డెన్ కీపర్గా పనిచేసిండట. తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిండు. 2020లో DKS జడ్సీ బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య శాంతిప్రియను 2008 జనవరి 22వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిరట. ఈయనెవరు? కడారి సత్యనారాయణ రెడ్డి. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డిది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి. తండ్రి కృష్ణారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. అన్నమ్మ గృహిణి. వీరిద్దరూ 10 ఏళ్ల క్రితమే చనిపోయారు. కరీంనగర్లో స్థిరపడ్డ కోసా అన్న కరుణాకర్ రెడ్డి విశ్రాంత MEO, రిటైర్డ్ MEO అనట. సత్యనారాయణ రెడ్డి 1978లో పెద్దపల్లిలో ITI పూర్తి చేసిన అనంతరం పాలకుర్తి మండలం బసంతనగర్ సిమెంటు కర్మాగారంలో అప్రెంటిస్షిప్ చేశాడు. అప్పుడు కర్మాగారంలో జరిగిన గొడవలు, అనంతర పరిణామాలతో నక్సల్స్లో చేరి అజ్ఞాతంలోకి పోయిండు. తర్వాత ఇంటి ముఖం కూడా చూడలేదట ఇంతవరకు. సో వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు తెలంగాణ వాళ్ళే. నిన్న కూడా మావోయిస్టులు ఒక లేఖ ఏదో విడుదల చేసినట్టున్నారు.
ఒకసారి మావోయిస్టులు రిలీజ్ చేసిన లెటర్ను ఒకసారి కనుక మనం చూస్తే, వన్ సెకండ్, ఒక్కసారి వీళ్ళు మొన్నన 20వ తేదీన రిలీజ్ చేసింది, నిన్న బయటకు వచ్చినట్టున్నది. ఇందులో ఏమున్నదంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ఎవరి పేరుతో రిలీజ్ అయింది? అధయ్యట. ప్రతినిధి కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. మరి ఎవరి అభయ్? ఈ అథయ్ ఎవరు? శత్రువులకు ఆయుధాలు అప్పగించి ప్రధాన స్రవంతిలో చేరడం ద్వారా పీడిత ప్రజలకు ద్రోహం చేయడం మా విధానం కాదు. మారిన సామాజిక పరిస్థితికి అనుగుణంగా వర్గ పోరాటం, ప్రజాయుద్ధం చేయడం ద్వారా విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం. సెప్టెంబర్ 17 నుంచి మా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన అండ్ ఆడియో ఫైల్ మరియు విప్లవాత్మకమైన ప్రజలకు ఒక ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. మారిన ప్రపంచ మరియు జాతీయ పరిస్థితుల దృష్ట్యా, అలాగే ప్రధానమంత్రి, హోంమంత్రి మరియు సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలు వదులుకొని ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేస్తున్న అభ్యర్థన దృష్ట్యా మేము ఆయుధాలు వదులుకొని ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నాం అని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. శాంతి చర్చలను సులభతరం చేయడానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కామ్రేడ్ బసవరాజ్ చేసిన ప్రయత్నాలు ఉటంకిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. కామ్రేడ్ సోను విడుదల చేసిన ఈ పత్రికా ప్రకటన ఆయన వ్యక్తిగత నిర్ణయం. మా కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ పత్రికా ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నాం మరియు తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఆయన చేసినటువంటి ప్రకటన ఏంటంటే, మేము ఆయుధాలు విడిచిపెట్టి మేము జనజీవన స్రవంతిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము, మీతో చర్చలు జరపడానికని ఆయన చేసిన ప్రకటన. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మరొక లెటరు. ఆ లెటర్ ఇది: మారుతున్న అంతర్జాతీయ మరియు దేశీయ పరిస్థితులు సాయుధ పోరాటాన్ని వదిలేయడాన్ని సూచించవు. దీనికి విరుద్ధంగా నిరంతర సాయుధ పోరాట అవసరాన్ని ప్రదర్శిస్తాయి మరియు నిరూపిస్తాయి. వెనుకబడిన దేశాల అణగారిన జాతీయతలు మరియు ప్రజలపైన సామ్రాజ్యవాదం దోపిడీ మరియు అణచివేత రోజురోజుకి తీవ్రమవుతున్నది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాలలో ప్రభుత్వ ఖర్చును తగ్గించడం అనే ముసుగులో బూర్జువా వర్గం, కార్మిక వర్గం మరియు మధ్యతరగతి పైన తన దోపిడీ మరియు అణచివేతను పెంచుతోంది. అక్కడి దోపిడీ వర్గాలు జాత్యహంకారం మరియు ఫాసిజాన్ని అమలు చేస్తున్నాయి. ఇదంతా సామ్రాజ్యవాదం యొక్క నిరంతరం తీవ్రతరం అవుతున్న ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభ ఫలితంగానే మన దేశంలో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడిదారుల పెద్ద కార్పొరేట్ కంపెనీలతో పాటు సామ్రాజ్యవాద బ్యూరోక్రసీ, వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగంతో సహా సమాజంలోని ప్రతి రంగంలో దోపిడీ మరియు అణచివేతను పెంచుతున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, గన్నులు వదిలిపెట్టడని ప్రకటన చేయడం ఆయనెవరు? అదంతా ఆయన వ్యక్తిగతమైన ప్రకటన, సంబంధం లేదు, మేము వదిలిపెట్టే సమస్య లేదు అని ఈ లెటర్లో మనకు కనబడుతున్నది. ఇగో, శాంతి చర్చలను సులభతరం చేసే ప్రయత్నాలకు ప్రతిస్పందనగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కామ్రేడ్ బసవరాజు ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని కామ్రేడ్ సోను చేసిన ప్రకటన సత్యాన్ని వక్రీకరించడమే. అమరవీరుడు కామ్రేడ్ బసవరాజు మే 7వ తేదీన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మా పార్టీ కోర్ గ్రూప్ ఆయుధాలు విడిచిపెట్టే అంశంపై చర్చించిందని పేర్కొన్నది. అయితే ఈ ప్రకటనలోని లోపాన్ని గ్రహించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు దెబ్బను నిరంతరం కొనసాగించడాన్ని పరిగణలోకి తీసుకొని ఆయుధాలు విడిచిపెట్టాలనే సోను పిలుపును ఉపసంహరించుకొని మొత్తం పార్టీ, పిఎల్జిఏ మరియు అన్ని విప్లవాత్మక సమూహాలకు ఎదురు దెబ్బని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సో ఇట్లా ఇది మోసపూరితము, ఈ ప్రకటన ఖండించదగింది అని వీళ్ళు మరొక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పార్టీకి మిగిలి ఉన్న ఏకైక కర్తవ్యం దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, సాయుధ పోరాటం, చైనా మార్గం మరియు భారతదేశ మారిన పరిస్థితులకు విరుద్ధంగా ఉన్న రష్యన్ మార్గం అనే మూఢనమ్మక విధానాన్ని విడిచిపెట్టి భారతదేశ కాలానికి మరియు ప్రదేశానికి విరుద్ధంగా ఉన్న మార్గాన్ని అనుసరించడం ద్వారా భారతదేశంలో విప్లవానికి విజయవంతం చేయడానికి కృషి చేయడం అట. ఆయన రాసుకుంటూ వచ్చినాడు.
సో ఇదంతా మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఆయుధాలు వదులుకోవడం అంటే శత్రువుకు లొంగిపోవడం. ఎవరు అంటున్నారు? మావోయిస్టులు అంటున్నారు. శత్రువుకు లొంగిపోవడం ద్వారా, శత్రువుకు లొంగిపోవడం అంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలేయడం పేరుతో ఇది శత్రువుకు లొంగిపోవడం అవుతుంది తప్ప పోరాటం కాదు అని చెప్తున్నారు వాళ్ళు. ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు, కొంచెం అటు ఇటు ఉన్నది. సో ఇట్లా వాళ్ళు నిన్న ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిగతా వార్తల్లో